అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. గోపు, ఈ రోజు ఎంతో బాగుంది కదా. ఆ మాధవ్ ఇంకా వారి చెంచాలు చుట్టుపక్కల లేరు. గోపు, మిలి, ఈ రోజు నిజంగానే చాలా బాగుంది. మిలి, ఈ రోజు నీకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది కదా? ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఏంటి? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం నా డ్రెస్ ఇప్పటి వరకు రెడీ అవ్వనే లేదు. మరి నేను ఎలా పార్టిసిపేట్ చేయగలను? ఇదే అవకాశం మాధవ్. అంతే కదా, చాలా చిన్న విషయం. అయితే నేను ఇప్పుడే గోల్డెన్ హిల్స్ మార్కెట్ కు వెళ్లి నీకోసం ఒక డ్రెస్ తీసుకుని వస్తాను. నువ్వే ఎందుకు వెళ్ళి డ్రెస్ తీసుకురావాలి? డ్రెస్ నేను తీసుకొస్తా. లేదు మాధవ్, నేను మార్కెట్ మొత్తం చెక్ చేశాను, కానీ ఫ్యాన్సీ డ్రెస్ కోసం డాల్ అవ్వడానికి ఏ కాస్ట్యూమ్ వాడాలో అది ఎక్కడా దొరకలేదు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు మిల్లి? చెప్పాలంటే నా దగ్గర ఈ పింక్ క్లాత్ ఉంది, కానీ సాయంత్రం లోపల ఈ క్లాత్ తో డ్రెస్ కుట్టే టైలర్ మాత్రం లేడు. ఇప్పుడు గోపాల్ వచ్చాడు కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మిల్లి. ఏదో విధంగా నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మొదలవ్వడానికి ముందే నీకు డాల్ డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. యు ఆర్ సో స్మార్ట్ గోపు. రియల్లీ? ఓ థాంక్ యూ గోపాల్, నేను నా డ్రెస్ కోసం వెయిట్ చేస్తుంటాను. బై బై. మిల్లీకి డ్రెస్. ఆ ప్లాన్ ఏంటి గోపు? అంత పెద్ద ప్రామిస్ అయితే చేసేసాను, కానీ ఇప్పుడు ఆ డ్రెస్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రామిస్ ఎలా నిలబెట్టుకోవాలి? ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా, కొట్టే ముందు కొంచెమైనా ఆలోచించాలిగా. డోంట్ వరీ గోపు, హెల్ప్ కోసం వసూలన్న దగ్గరికి వెళదాం పదా. ఎందుకంటే మన వసూలన్న కొత్తగా టైలర్ బిజినెస్ మొదలు పెట్టాడు కదా. అవునా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్దాం పదా. మిలీ దగ్గర క్లాత్ తీసుకుంది నేను మాధవ్, నీకంటే కనిపించట్లేదా? వదులు. క్లాత్ మిల్లి నుండి నువ్వే తీసుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడు క్లాత్ నేను పట్టుకున్నాను. ఇక ఈ క్లాత్ తో ఫ్యాన్సీ డ్రెస్ కాస్ట్యూమ్ కూడా నేనే కుట్టించిస్తాను. నువ్వు వెళ్ళు 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 వెళ్ళు. గోపు, నా వేలొదులు. నాకే నేను చూపిస్తావా మాధవ్? ఇప్పుడు మాధవ్ అంటున్నాదు. గోపాల్ తో తన్నులు తింటే తిన్నావు, కానీ క్లాత్ మాత్రం భలే తీసుకొచ్చావు కదా. ఇక పరిగెత్తు. గోపు, మాధవ్ క్లాత్ తీసుకొని పారిపోతున్నాడు. లెట్స్ క్యాచ్ హిమ్. వసూలి అన్నా. మాధవు, ఏం కుట్టాలో చెప్పు. నైట్ సూట్, పార్టీ సూట్, సఫారీ సూట్ లేక డైమండ్ సూటా? అయ్యో కాదు 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 వసూలి అన్న, ఇందులో నాకు సూట్ అయ్యేది ఏమీ లేదు. మీరు మా కోసం కేవలం ఒక అందమైన ఫ్రాక్ కుట్టండి చాలు. ఫ్రాక్. ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయి వేయండి ఫ్రాక్ కుట్టించుకుంటావా? అచ్చం ఇలాగే, ఇలాంటి డ్రెస్ కుట్టాలి వసూలి అన్న. వాట్ ఏ ఫ్రాక్? జాగ్రత్తగా చూడండి, సేమ్ టు సేమ్ ఈ డాల్ కున్న డ్రెస్ లాంటిదే. అయిపోతుందిలే బాబు, సేమ్ టు సేమ్ డ్రెస్ అయిపోతుంది. కానీ అర్జెంట్, మాకు ఈ డ్రెస్ ఈ రోజు సాయంత్రం దొరకనే కావాలి. వెరీ ఫన్నీ. ఏ డ్రెస్ అయితే నేను 5 నిమిషాల్లో కుట్టగలను, దానికోసం సాయంత్రం వరకు ఎందుకు వెయిట్ చేయడం? టెల్ మీ. కేవలం 5 నిమిషాలా? అలా అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మిలి కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. ఇక గోపు లక్ష్మణ్ ఐడియాలు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. వసూది అన్న 5 నిమిషాలు ఇప్పుడు మొదలయ్యాయి. మాధవ్, ఆ క్లాత్ నాకు తిరిగి ఇచ్చాయి మాధవ్. సారీ, యూర్ లేట్. ఈ పాటికి ఆ క్లాత్ తో డ్రెస్ మొత్తం తయారైపోయి కూడా ఉంటుంది. ఇదిగో నీ డ్రెస్ రెడీ అయిపోయింది చూడు. సేమ్ టు సేమ్ డాల్ లాగే ఉంది కదా. డిట్టో.
డాల్ డ్రెస్ అయ్యో అసలు మీరేం చేశారు వసూలి అన్న? నీకు నచ్చింది కదా, లైక్ అయింది కదా. అయినా నాకు తెలుసు, నా కళ చూసి నీకైతే మతిపోతుంది మాధవ్. అయ్యో మేము మిలీ కోసం డ్రెస్ కుట్టించాలనుకున్నాం. అడిగిన డ్రెస్ అయితే కుట్టారు, అది కూడా డాల్ సైజ్ లో. ఈ డ్రెస్ మిలీ ఎలా వేసుకుంటుంది వసూలి అన్న? అయ్యో నువ్వు డాల్ చూపించి చెప్పావు మాధవ్, సేమ్ టు సేమ్ డ్రెస్ కుట్టమని. ఒకవేళ మిల్లీ సైజ్ డ్రెస్ కావాలంటే అలా చెప్పి ఉండాల్సింది కదా, ఫుల్ లా చేసావు. మా దగ్గర నుంచి క్లాత్ అయితే ఎత్తుకొచ్చేసాడు గాని దాంతో మాత్రం ఏమీ చేయలేకపోయాడు. వసూలి అన్న ఒక పని చేయండి, మిగిలిన క్లాత్ తో మిల్లీకి ఒక డ్రెస్ కుట్టండి చాలు. ప్లీజ్ వసూలి అన్న ప్లీజ్. అయ్యో క్లాత్ అయితే మిగిలేదు, కేవలం ఇది మాత్రమే మిగిలింది. ఇప్పుడు కొత్త డ్రెస్ కుట్టాలంటే వెళ్ళి కొత్త క్లాత్ తీసుకొని రా. క్లాతా? పరదా? క్లాత్ దొరికేసింది వసూలి అన్నా. ఈ పరదాల వల్ల మీ షాప్ లోకి అసలు ఎండ అనేదే రావట్లేదు. మీకు తెలిసే ఉంటుంది కదా, ఎండ రాకపోతే ఏమేం జరగచ్చు అని. అయ్యో నాకు తెలీదు, నువ్వే చెప్పు. నేను చెప్తాను. ఎండ తగలకపోతే బాడీలో విటమిన్ డి లోపించేస్తుంది. ఇక విటమిన్ డి లోపిస్తే పగలు వేడిగా ఉంటుంది, అలాగే రాత్రి పూట కూడా చలి వేస్తుంది. చాలా కరెక్ట్ గా చెప్పావు. నా షాపు అచ్చు అలానే ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఈ గోపాల్ లక్ష్మణ్ ఏం చేస్తున్నాడు? తెలియడం లేదు. పద మనం త్వరగా మార్కెట్ కు వెళ్ళి ఒక కొత్త క్లాత్ తీసుకుని వద్దాం. పద పద. ఈ పరదాల్ని వెంటనే తీసేయండి. వీటికి ఎంత ధైర్యం ఉంటే మీకు విటమిన్ డి అందకుండా అడ్డుపడతాయా? వీటి సంగతి చూద్దాం. అయితే ఇదిగో ఇప్పుడే తీస్తాను. ఓహో గోపు, ఇప్పుడు ఈ పరదాలని మనం ఏం చేద్దాం? అలా పడుంటే వేస్ట్ అయిపోతాయి కదా. వసూలి అన్న, మనం ఈ క్లాత్ తో మిలీకి డ్రెస్ కుడితే ఎలా ఉంటుందంటారు? కాదు కరెక్ట్ పని. వావ్ గోపు, ఫైనల్లీ మిల్లీ డ్రెస్ రెడీ అయిపోయింది. ఈ గోపాల్ లక్ష్మణ్లు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఎక్కడికి వెళ్తున్నారు అసలు? ఇక ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ ని తనకి ఇచ్చేస్తావు, భలే ఉంటుంది. వీళ్ళు డ్రెస్ కుట్టించేశారు, కానీ ఈ డ్రెస్ ని మిల్లీకి మనమే ఇస్తాం. మనమే. రెడీ లక్ష్మణ్? ఆ డ్రెస్ ఇవ్వు. నువ్వే వదులు. కాదు నువ్వే వదులు. వదులు. ఆ డ్రెస్ నాకు ఇవ్వు. గోపు ఫాస్టర్, ఇంకా వేగంగా గోపు, వేగంగా. ఇది చేతి నుంచి జారిపోతుంది. మాధవ్ వేగంగా నలుపు. త్వరగా కానీ, వేగంగా. Well tried, boys. Better luck next time. గోపు, మొత్తానికి వదిలించుకున్నాం. అయ్యో చూసుకోండి. గోపు, మనం బుక్, నా ఉద్దేశం డ్రెస్ నల్లగా మారిపోయింది. కాంపిటీషన్ మొదలవబోతోంది, కానీ ఈ గోపాల్ ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడుండిపోయాడో తెలియదు. త్వరగా త్వరగా గోపు. మినీ, గోపాల్ మిలీ, ఇదిగో నీ డ్రెస్ రెడీ అయిపోయింది. ఏంటి? రియల్లీ? థ్యాంక్ యూ గోపాల్. నేను ఇప్పుడే వస్తాను. మిలీ, మిలీ. మీరు లేట్ అయిపోయారు. మేము మిలీకి డ్రెస్ ఇచ్చేసాం కూడా. తను పాటికి డ్రెస్ వేసేసుకునే ఉంటుంది. గోపాల్, గోపాల్, నాకు డాల్ వేసుకునే పింక్ డ్రెస్ కావాలన్నాను, కానీ ఇది బ్లాక్ డ్రెస్. మిల్లీ, పింక్ డ్రెస్ అనేది చాలా కామన్ కలర్. పింక్ అందరూ వేసుకుంటారు, నువ్వు బ్లాక్ వేసుకుంటే అందరికంటే వేరుగా కనిపిస్తావు. ఏంటి? ఏమైంది మిల్లీ? నా ఫ్రెండ్ నాకు మేకప్ వేయడానికి వస్తానని చెప్పింది, కానీ ఇప్పుడు రాలేదంట. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు మేకప్ ఎవరు వేస్తారు? ఆ మాత్రానికేనా? నేను నీకు మేకప్ వేస్తాను, బాధపడకు. ఏంటి? నువ్వా? నేను మేకప్ వేయడంలో ఎక్స్పర్ట్ ని. మేకప్ లో అయితే గోపు కూడా ఎక్స్పర్టే. అవునా? సరే. మిలి, నువ్వు నీ కళ్ళు మూసుకుని ఇక్కడ కూర్చో, రిలాక్స్. మేకప్ ని రెడ్ కలర్ లో వేద్దాం, ఓకేనా? రెడ్ రెడ్ వద్దు, గ్రీన్ గ్రీన్ వేస్తాను. మేకప్ అయిపోయింది. నన్ను చూడనివ్వండి, నేను ఎలా కనిపిస్తున్నానో అని.
మిలి నువ్వు అందరికంటే డిఫరెంట్ గా కనిపిస్తున్నావు తెలుసా? ఇప్పుడు ఇది నిన్ను చూసుకునే సమయం కాదు, అందరికీ చూపించాల్సిన సమయం. నిన్ను స్టేజ్ మీదకి పిలుస్తున్నారు కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. పరిగెత్తుకోపు, లేకపోతే మన మేకప్ పాడైపోతుంది. చూసుకో. భలే ఉంది ఈష్ మిలి. ఈ రోజు ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో అమ్మాయిలందరూ పింక్ డ్రెస్ వేసుకొని డాల్లా అయ్యి వచ్చారు. కానీ నువ్వు అందరికన్నా డిఫరెంట్ గా చేయాలని ఆలోచించావు. నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఓ విచ్ లా అయ్యి వచ్చావు, విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ మిలి. నీ ఎంట్రీ అయితే అద్భుతం. ఈ డిఫరెంట్ గెటప్ వల్ల ఈ రోజు ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ని నువ్వే గెలిచావు మిలి, నువ్వే గెలిచావు. బాగుంది, శభాష్. చూసావా, మిల్లీ నా డ్రెస్ వల్లే గెలిచింది, నేను తెచ్చిన డ్రెస్ వల్లే. ఏమనుకున్నావు? మిలీ నా మేకప్ వల్లే గెలిచింది, నీకు అర్థమవుతుందా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.